హే హాయ్ ప్రజెంట్ జనరేషన్లో చాలా మందికి ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయాలని చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. బట్ చాలా తక్కువ మంది స్టార్ట్ చేస్తారు బికాస్ వాళ్ళకు ఒక ఫియర్ అనేది ఉంది. ఆ ఫియర్ చాలా మంది డిఫీట్ చేయాలి. బికాస్ మీకు ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే పెద్ద పెద్ద ఆఫీస్ అవసరం లేదు, పెద్ద పెద్ద సపోర్ట్ అవసరం లేదు, ఫ్యామిలీ సపోర్ట్ లేకున్నా కూడా చాలా మంది స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. బట్ మీకు ఉండాల్సింది మూడే స్కిల్స్. ఓకే, ఫస్ట్ వన్ ప్రోడక్ట్, స్కిల్ అండ్ ఐడియా. ఈ త్రీ ఉంటే మీరు ఏదైనా చేయగలుగుతారు. జస్ట్ ఒక ఐడియా అనేది మీరు బిల్డ్ చేసుకోండి, ఒక ప్రోడక్ట్ అనేది పెట్టుకోండి, అండ్ ఆ తర్వాత ఆ స్కిల్ని మీరు డెవలప్ చేసుకొని ఇంప్లిమెంట్ చేయండి. దట్స్ ఇట్. అండ్ ప్రజెంట్ మార్కెట్లో చాలా బిజినెసెస్ ఉన్నాయి. ఎవ్రీ బిజినెస్కి ఒక ప్రాబ్లం అనేది ఉంటుంది. ఆ ప్రాబ్లమ్ని మీరు ఐడెంటిఫై చేసి ఎలా సాల్వ్ చేయాలో దాన్ని మీరు ఫైండ్ అవుట్ చేసి మీరు ఆ బిజినెస్ స్టార్ట్ చేసిన సిఇఓస్ అండ్ డైరెక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళని అప్రోచ్ చేసి మీ ఐడియా అనేది అక్కడ ఇంప్లిమెంట్ చేయండి. ఇఫ్ దే నీడ్, లైక్ వాళ్ళకి ఐడియా నచ్చితే వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తే అది సక్సెస్ అయితే, బికాస్ యు ఆర్ ద వన్ ఆఫ్ ద ఫ్యూచర్ ఎంటర్‌ప్రెన్యూర్, రైట్? సో నెవర్ స్టెప్ బ్యాక్. ఓకే, ఏదైనా కూడా మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ అప్రోచ్ అనేది ఉండాలి. బిజినెస్ స్టార్ట్ చేయడం అంటే అంత సింపుల్ కాదు, చాలా రిస్క్ ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో ఉండే వాళ్ళు చాలా రిస్క్ అండ్ స్ట్రగుల్ అయ్యే వాళ్ళు ప్రజెంట్ బిజినెస్ అనేది రన్ అవుతున్నాయి. సో మీరు కూడా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే పెద్ద థింగ్స్, పెద్ద ఆఫీసెస్ అవసరం లేదు. జస్ట్ మీ దగ్గర ఉన్న ఒక మొబైల్ ఫోను అండ్ సోషల్ మీడియా అండ్ మీ దగ్గర ఉండే ఇంటర్నెట్తో మీరు ఏఐని యూస్ చేసుకొని చాలా బిజినెస్ అనేది మీరు ఇన్వెంట్ చేయొచ్చు. బట్ ఇనీషియల్లీ పీపుల్ వోంట్ సపోర్ట్ యూ. ఇనీషియల్లీ మీ పేరెంట్స్ కూడా సపోర్ట్ చేయరు మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో. బట్ వన్స్ ఇఫ్ రిజల్ట్స్ కమ్, పీపుల్ అనేది, జనాలు అనేది మీ ప్రోడక్ట్ అనేది కొంటారు, సర్వీసెస్ అనేది తీసుకుంటారు వన్స్ ఇఫ్ యూ సక్సీడ్. ఓకే, బట్ వన్స్ రిజల్ట్స్ కేమ్, పీపుల్ విల్ నోటీస్ యూ. బిజినెస్ అనేది చాలా ఈజీ అనుకుంటారు, లక్తో చాలామంది లైక్ ఎర్నింగ్స్ చేస్తున్నారు అనుకుంటారు. బట్ దట్స్ కంప్లీట్లీ రాంగ్. ఓకే, బిజినెస్ అనేది హార్డ్ వర్క్ ఉంటుంది, స్ట్రగుల్ ఉంటుంది, ఇవన్నీ ఉంటేనే మీకు అవుట్కమ్స్, ఇన్కమ్స్ అనేది చాలా బాగా వస్తాయి.